శ్రీ సాయి సచ్చరిత్రము, సాయిబాబా మహిమల జీవిత చరిత్ర, 8వ అధ్యాయము. మానవ జన్మ ప్రాముఖ్యము. సాయిబాబా భిక్షాటనము, బాయిజాబాయి సేవ, సాయిబాబా పడక జాగా, కుశాల్ చంద్ పై వారి ప్రేమ, మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోట్ల కొలది జీవులను సృష్టించియున్నాడు. దేవతలు, వీరులు, జంతువులు, పురుగులు, మనుష్యులు మొదలగు వానిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి ఎంతయు సృష్టించెను. వీరిలో నెవరి పుణ్యం మెక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలముననుభవించిన పిమ్మట త్రోసి వెయ్యబడుదురు. ఎవరి పాప మెక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్టు బాధలను పొందెదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశము గాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించునప్పుడు వారికి మోక్షము కలుగును. వెయ్యేల మోక్షముగాని పుట్టుకగాని వారు చేసుకొనిన కర్మపై ఆధారపడియుండును. మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి ఎంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవున కివిగాక ఇంకొక శక్తి గలదు, అది ఏ జ్ఞానము. దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మయందును దీనికవకాశము లేదు. ఈ కారణము చేతనే దేవతలు కూడా మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షమును సాధించవలెనని కోరెదరు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మురికితో నిండియుండుననియు, తుదకు శిథిలమయి రోగమునకు మరణమునకు కారణమగునందరు. కొంతవరకది కూడా నిజమే. ఇన్ని లోటులున్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు. మానవ శరీరమును బట్టియే జన్మ ఆశాశ్వతమని గ్రహించుచున్నాడు. ఈ ప్రపంచమంతయు మిథ్యయని విరక్తి పొందును. ఇంద్రియ సుఖములు అనిత్యములు, ఆశాశ్వతములని గ్రహించి నిత్యానిత్యములకు భేదము కనుగొని అనిత్యమును విసర్జించి తొదకు మోక్షమునకై మానవుడు సాధించును. శరీరము మురికితో నిండియున్నదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకొనెదము. శరీరమును ముద్దుగా పెంచి విషయసుఖములకు మరిగినచో నరకమునకు పోయెదము. మనము నడువవలసిన త్రోవ ఏదన. శరీరము నశ్రద్ధ చేయకూడదు, దానిని ప్రేమించకూడదు. కావలసినంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. గుర్రపురౌతు తన గమ్యస్థానము చేరువరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకొనునో ఎంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. ఈ శరీరము మోక్షము సంపాదించుటకు గాని లేక ఆత్మసాక్షాత్కారము కొరకు గాని వినియోగించవలెను. ఇదియే జీవుని పరమావధి అయ్యుండవలెను. భగవంతు డనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలుగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవి గ్రహించలేకపోయినవి. అందుచేత ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, బుద్ధిని మెచ్చుకున్నప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి చెంది ఆనందించెను. అందుచే మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అంతకంటే మేలైనది. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేయునవకాశము కలుగుట. మానవుడు యత్నించవలసినది. మానవ జన్మ విలువైనదనియు తుదకు మరణము తప్పదనియూ గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరూకుడై యుండి జీవిత పరమావధిని సంపాదించుటకై యత్నించవలయును. ఏమాత్రమును అశ్రద్ధగాని ఆలస్యముగాని చెయ్యరాదు. త్వరలో దానిని సంపాదించుటకు త్వరపడవలెను. భార్య చనిపోయినవాడు రెండవ భార్య కొరకెంత ఆతురపడునో, కోల్పోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెతక యత్నించ నో అట్లనే ఆత్మసాక్షాత్కారము
పొందువరకు రాత్రింబవళ్ళు విసుగు విరామము లేక కృషి చేసి సంపాదించవలెను. బద్ధకమును అలసతను కునుకుపాట్లను దూరమునర్చి రాత్రింబవళ్ళు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను. ఈ మాత్రము చెయ్యలేనిచో మనము పశుప్రాయులమగుదుము. నడువవలసిన మార్గము, మన ధ్యేయము త్వరలో ఫలించే మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకేగుట. మత సంబంధమైన ఉపన్యాసములు వినినప్పటికీ పొందనట్టిదియు మతగ్రంథములు చదివినను తెల. ఈయనట్టిదియు నగు ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సహవాసముచే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నీయు కలిసి ఇవ్వలేని వెలుతురు సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడా? ఓ, అట్లనే మతోపన్యాసములు మతగ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి వైఖరి సంభాషణలే గుప్తముగా మనకు సలహానిచ్చును. క్షమ, నెమ్మది, వైరాగ్యము, దానము, ధర్మము, శరీరమును మనస్సును స్వాధీనమందు చుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను వారు అనుసరించునప్పుడు వారి పావన జీవితం నుంచి భక్తులు నేర్చుకొందురు. ఇది భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి యోగి పుంగవుడు, సద్గురువు. బాబా ఫకీరువలె నటించునప్పటికిని వారెప్పుడునూ ఆత్మానుసంధానమందే నిమగ్నులగుచుండరి. దైవభక్తి గలవారిని పవిత్రుల నెల్లప్పుడూ ప్రేమించుచుండరి. సుఖములకు ఒప్పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోవారు కారు. రాజున్ను దీవాల తీసినవాడున్ను బాబాకు సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివానిని చక్రవర్తిని చెయ్యగల శక్తియున్నప్పటికీ బాబా ఇంటింటికి భిక్షకు పోయేవారు. బాబా యొక్క భిక్షాటనము. షిరిడి జనులు పుణ్యాత్ములు. వారి ఇండ్ల ఎదుట బాబా భిక్షుకుని వలె నిలచి, అక్క రొట్టె ముక్క పెట్టు అనుచు దానిని అందుకొనుటకు చెయ్యి చాచెడివారు. ఒక చేతిలో తంబిరేలుడొక్కు, ఇంకొక చేతిలో గుడ్డజోలి పట్టుకుని పోవువారు. ప్రతిరోజు కొన్ని ఇండ్లకు మాత్రమే పోవువారు. పలుచని పదార్థములు, పులుసు, మజ్జిగ, కూరలు మొదలగునవి డొక్కులో పోసుకునేడివారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలెలో వేయించుకునేడివారు. బాబాకు రుచి అనునది లేదు. వారు నాలుకను స్వాధీనమందుంచుకొనిరి. కాన అన్ని వస్తువులను డొక్కులోనూ జోలెలోనూ వేసుకునేడివారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపి తిని సంతుష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అనునది లేనట్లే కాన్పించుచుండెను. బాబా సరిగా 12 గంటల వరకు భిక్ష చేసేవారు. బాబా భిక్షకు కాలపరిమితి లేకుండెను. ఒక్కొక్క దినమందు కొన్ని ఇండ్లకు మాత్రమే పోయేడివారు. సాధారణముగా 12 గంటల వరకు భిక్ష చేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి. వాటిని తరిమేవారు కారు. మసీదు తుడిచి శుభ్రము చేయు స్త్రీ 10-12 రొట్టెముక్కలను నిరాటంకముగా తీసుకొనుచుండెడిది. కుక్కలను, పిల్లులను కలలో కూడా అడ్డుపెట్టని వారు ఆకలి బాధతోనున్న మానవులకు భోజనము పెట్టుట మానుదురా? ఆయన జీవితము మిగుల పావనమైనది. మొదట షిరిడీ ప్రజలు బాబాను పిచ్చి ఫకీరని పిలిచెడివారు. ఎవరైతే భోజనోపాధికై గ్రామములో రొట్టెముక్కలపై ఆధారపడుదురో అట్టివారు గౌరవింపబడుదురా? వారి మనస్సు, చెయ్యి ధారాళమైనవి. ధనాపేక్ష లేక దాక్షిణ్యము చూపువారు. బయటికి చంచలముగా సుస్థిరత్వము లేని వారుగా గాన్పించిననులోన వారు స్థిరమనస్సు గలవారు. వారి మార్గము తెలియరానిది. అంత చిన్న గ్రామములో కూడా దయార్ద్ర హృదయులను, పవిత్రులను కొంతమంది బాబాను మహానుభావునిగా గుర్తించెరి. అట్టివారి విషయమొకటి ఇచ్చట చెప్పుచున్నాను. బాయిజాబాయి గొప్ప సేవ. తాత్యాకోతే పాటీలు తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకుని అడవిలో బాబా తపస్సు చేయుచున్న చోటికి పోయి బాబాకు భోజనము పెట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైళ్ల కొలది ముండ్లు పొదలు దాటి బాబాను వెదికి పట్టుకుని
సాష్టాంగ నమస్కారము చేయుచుండెను. ఫకీరు నెమ్మదిగా కదలక మెదలక ధ్యానము చేయుచుండువాడు. ఆమె బాబా ఎదుట విస్తరొకటి వేసి భోజన పదార్థములు, రొట్టె, కూర మొదలగునవి పెట్టి బాబాను బలవంతము చేసి తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు చిత్రమైనవి. ప్రతిరోజు అడవిలో 12 గంటలకు మైళ్ల కొలది నడచి బాబాను వెదకి పట్టుకుని భోజనము చెయ్యమని బలవంతము చేయుచుండెరి. ఆమె సేవను బాబా మహాసమాధి అగునంతు వరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యాపాటీల్నకు బాబా రోజు ఒక్కంటికి 25 రూపాయలు కానుకగా నిచ్చుచుండెను. తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనెడి విశ్వాసముండెను. బాబా ఫకీరు పదవియే శాశ్వతమగు రాజత్వమనియు లోకులనుకునే ధనము వట్టి బూటకమనియు చెప్పుచుండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు బోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయువారు. అప్పట్నుంచి పొలములో తిరుగు కష్టము బాయజాబాయికి తప్పినది. 3 పడక స్థలము. యోగీశ్వరులు గొప్ప పుణ్యాత్తులు, వారి హృదయమందు వాసుదేవుడు వసించును. వారి సహవాసము లభించు భక్తులు గొప్ప అదృష్టవంతులు. అట్టివారిద్దరు తాత్యాకోతే, పాటీలు మహల్సాపతి. బాబా వారిని సమానముగా ప్రేమించువారు. ఈ 3 మసీదులో తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు చేసి ఒకరి కాళ్ళు ఒకరికి మధ్య తగులున్నట్లు నిద్రించుచుండిరి. ప్రక్కలు పరుచుకుని వానిపై చితికిలపడి సగమురేయి వరకు ఏవో సంగతులు మాట్లాడుకొనుచుండిరి. అందులో నెవరైన పండుకొన్నట్లు గాన్పించిన తక్కినవారు వారిని లేవగొట్టుచుండిరి. తాత్యా పండుకొని గువ్వు పెట్టినచో బాబా వానిని అటునిటు ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. మహాల్సాపతిని కౌగలించుకుని కాళ్లు నొక్కి వీపు తోమేవారు. ఈ విధముగా 14 సంవత్సరాలు తాత్యా తల్లిదండ్రులను విడచి బాబాపై ప్రేమచే మసీదులో పండుకొనెను. అవి మరపురాని సంతోషదినములు, బాబా ప్రేమకటాక్షములు కొలువరానివి. ఇంతయని చెప్పుటకు వీలులేనివి. తండ్రి చనిపోయిన పిమ్మట తాత్యా ఇంటి యజమాని అగుటచే నింటిలోనే నిద్రించుట ప్రారంభించెను. షిరిడీలోని గణపతి కోతే పాటీలను వానిని బాబా ప్రేమించువారు. అంతటి ప్రేమతోనే రాహాత నివాసిగు చంద్రభాను షేట్ మార్వాడిని జూచుచుండెను. ఈ షేట్ చనిపోయిన పిమ్మట వాని అన్న కొడుకగు కుశాల్చందును గూడా మిక్కిలి ప్రేమతో జూచుచు రాత్రింబగళ్ళు వాని క్షేమమడుగుచుండిరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, ఇంకొకప్పుడు డెద్దుల బండి మీద బాబా తన ప్రియభక్తులతో రాహాత పోవువారు. రాహాత ప్రజలు బాజాభజంత్రీలతో బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద కలిసి సాష్టాంగ నమస్కారములు చేసేవారు. గొప్ప వైభవముతో బాబాను గ్రామములోనికి తీసుకుని వెళ్లేవారు. కుశాల్ చందు బాబాను తన ఇంటికి తీసుకునిపోయి తగిన ఆసనమునందు కూర్చుండజేసి భోజనము పెట్టెడివారు. ఇరువురు కొంతసేపు ప్రేమాస్పదముగాను ఉల్లాసముగాను మాట్లాడేడివారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడి చేరుచుండువారు. షిరిడి రాహాతాకు దక్షిణమున నీమాంకు ఉత్తర దిశయందు మధ్యనున్నది. ఈ 2 గ్రామములు విడిచి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయుండలేదు. రైలు బండి చూచియుండలేదు. దానిపై ప్రయాణము చేసి ఎరుగరు. కాని బండ్ల రాకపోకలు సరిగా తెలిసి యుండెడివారు. బాబా సెలవు పుచ్చుకుని వారి యాజ్ఞానుసారము ప్రయాణము చేయువారలకే కష్టము లుండెడివి కావు. బాబా ఆజ్ఞకు వ్యతిరేకముగా పోవువారనేక కష్టముల పాలగుచుండెరి. ఈ వృత్తాంతము ఇంకను ఇతర విషయములు వచ్చే అధ్యాయములో చెప్పెదను. 8వ అధ్యాయము సంపూర్ణము.